వెల్కమ్ టు హెల్దీ కిడ్స్. ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే జిల్లలమూడి అమ్మవారు అనసూయామాత విశ్వజనని పరిషత్ ఇవాళ బ్లాగ్ చేస్తున్నాం మనం. సో ఇది జిల్లలమూడి ఎంట్రన్స్. ఇది బాపట్ల మండలం జిల్లలమూడి గ్రామం. బాపట్లకు 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇది జిల్లలమూడి గ్రామం ఎంట్రన్స్ అండి. ఇక్కడ అమ్మవారికి సంబంధించిన ట్రస్ట్ కింద వేద పాఠశాల, డిగ్రీ కళాశాల, ఇంటర్మీడియట్, మెడికల్ ట్రస్ట్లు అన్నీ ఉంటాయండి. అందరికీ ఈవిడ మంచిగా ఇక్కడ అన్నీ కల్పిస్తారు. లేని వాళ్ళకి ఫుడ్, ఇక్కడ లేని వాళ్ళని కూడా ఉంచుకొని మంచిగా చూస్తారండి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ విషయాలు మీకు చాలా విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. ఇది ఎంట్రన్స్. ఇది అందరి ఇల్లు. ఇక్కడ అన్నదానం జరుగుతుందన్నమాట. ఎవ్రీడే 600 మెంబర్స్ అన్నదానం జరుగుతుందండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ వేద పాఠశాల, బ్రాహ్మణులు ఉండడానికి అకామిడేషన్, ఇంకా స్టాఫ్ ఉండడానికి అకామిడేషన్స్ కూడా వాళ్ళు ఇస్తారు. ఇది వేద పాఠశాల అన్నీ ఉంటాయి. ఇక్కడ వేదం కూడా చెప్తారు, నేర్పిస్తారు. ఇక్కడ సాంస్క్రిట్, హిందీ పండిట్స్ ఎక్కువ మంది ఇక్కడి నుంచే వస్తుంటారండి నేర్చుకొని. ఇక్కడే రెడీ అయ్యి వస్తుంటారు అంతా సాంస్క్రిట్, హిందీ పండిట్స్. సో ఇప్పుడు అనసూయమ్మ గుడి మీకు నేను ఎంట్రన్స్లో ఉన్నాను, మీకు చూపిస్తాను. ఇది ఎంట్రన్స్ అన్నమాట. అమ్మవారి బోర్డులు ఎక్కడికెక్కడ పెడుతుంటారు. మంచి మంచి కొటేషన్స్ ఉంటాయి. ఇది సమాచార కేంద్రం. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఇక్కడికి రావాలి. ఇక్కడ కనుక్కుంటే అన్నీ చెప్తారు. నెక్స్ట్ గుడి ఎంట్రన్స్లో ఉన్నామండి ఇప్పుడు మనం. ఇది గుడికి వెళ్ళే దారి. ఇక్కడ పక్కన చెట్లన్నీ పెంచుతుంటారండి, మొక్కలు, పూల మొక్కలు, ఫ్రూట్స్ మొక్కలు అన్నీ పెంచుతుంటారు. ఇక్కడ పండినవి అమ్మవారికి ఇక్కడ నివేదిస్తుంటారు, అలంకరణకి వాడుతుంటారు, అన్నిటికీ యూజ్ చేస్తుంటారు. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ అమ్మవారికి వాడతారండి. అలంకరణ కూడా ఇక్కడ చాలా బాగా చేస్తారు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే పిల్లలు లేని వాళ్ళకి ఇక్కడికి వస్తే పిల్లలు పుడతారని నమ్మకం. అమ్మ జిల్లలమూడి అమ్మ సాయిబాబాలనేనండి. ఆవిడ ఏది చెప్తే అప్పట్లో జరిగేవి. అమ్మవారికి ఉత్సవాలు కూడా బాగా చేస్తారండి ఇక్కడ. ఇది ఎంట్రన్స్. బావి కూడా ఉంటుంది, వాటర్ ఫెసిలిటీ, వీటి అన్నిటికీ వాటర్ ప్రొవైడ్ చేయడానికి. సో నెక్స్ట్ ఇది ఎంట్రన్స్ అండి. ఇప్పుడు మనం వెళ్తున్నది టెంపుల్ ఎంట్రన్స్. ఇది ఇక్కడ చాలామంది మహిళలు కూర్చొని అమ్మవారిని స్మరిస్తూ ఉంటారు. హార్మోని అన్నీ పెట్టుకొని మంచిగా అన్నీ చేస్తుంటారు. ఇక్కడ కూర్చొని అమ్మవారిని తలుచుకుంటూ ఉంటారు. శ్రీమాత, శ్రీ అనసూయ, రాజరాజేశ్వరి, హైమతి అన్నది ఎక్కువగా వినిపిస్తుంటుంది ఇక్కడ. ఆ శ్లోకం ఎక్కువ వినిపిస్తుంది. ఇక్కడ ఉన్నవారు అమ్మవారండి, అమ్మవారి ఫొటోస్ అవి. సో నెక్స్ట్ ఇప్పుడు ఆలయ ఎంట్రన్స్లోకి వెళ్తున్నాం మనం. జిల్లలమూడి అమ్మ వాళ్ళ యొక్క కుమార్తె, అమ్మవారికి 2 కుమారులు, 1 కుమార్తె. ఆవిడ హైమతి అమ్మ. ఏదైనా ముందు హైమకుని పూజించిన తర్వాతే నన్ను పూజించండి అని చెప్పారండి అమ్మ. ఎందుకంటే హైమావతి అమ్మవారికి అమ్మవారంటే చాలా ప్రేమ ఎక్కువ. అమ్మకి హైమావతి అమ్మవారి కన్నా ప్రేమ కన్నా కూడా హైమ అమ్మకు అనసూయమ్మ అమ్మవారు ఎక్కువ కాబట్టి అమ్మవారు అలా చెప్పారు. సో ముందు హైమావతి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే నెక్స్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్తుంటారు అందరూ. ముందు అమ్మవారిని చూసి అమ్మవారిని పూజించుకుంటారు. చూడండి అమ్మవారు ఎంత లుకింగ్ ఎంత బాగుందో. చాలా అందంగా రెడీ చేస్తారండి పట్టు వస్త్రాలతో. నెక్స్ట్ అయ్యగారు అమ్మవారు అనసూయమ్మ అమ్మవారు ఇక్కడే వెళ్ళిపోయినప్పుడు ఇక్కడే పెట్టారు. కాలం చేసినప్పుడు ఇక్కడే పెట్టారు. అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠ చేసి ఇక్కడ నిత్యం పూజలు చేస్తుంటారండి. ఇక్కడ అన్నం నివేదించిన తర్వాత అందరూ తింటారు. ఇక్కడ అమ్మవారికి నివేదించడానికి బ్రాహ్మణులు తీసుకొస్తారండి ఇక్కడికి. చాలా బాగుంటుందండి ఇక్కడ. ఇది ఒక్కసారి దర్శిస్తే ఎవరైనా వస్తుంటారండి, తెలుస్తుంది అమ్మవారి యొక్క మహిమ. బాగా రెగ్యులర్గా చాలామంది వస్తుంటారు ఇక్కడికి. ప్రదక్షిణ అండి గుడి చుట్టూ. నేను ప్రదక్షిణ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ అమ్మని నమ్ముకొని చాలామంది బతుకుతుంటారండి. ఎవ్రీడే 600 పీపుల్ తింటారండి ఇక్కడ అన్నం. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. అమ్మవారి కింద ట్రస్ట్ అనమాట. ఈ ట్రస్ట్ అంతా ఇది మెయింటైన్ చేస్తారనమాట. లోపలికి కూడా ఎలో చేస్తారండి. నాన్ బ్రాహ్మిన్స్ అయినా కూడా లోపలికి ఎలో చేసి ఇలా కూర్చోబెట్టి ఇలా పూజలు చేస్తుంటారు, కుంకుమార్చనలు చేస్తుంటారు, స్పెషల్ పూజలు చేస్తుంటారు, అన్నీ ఉంటాయండి ఇక్కడ. ఇక్కడ పిల్లలు కూడా డ్రెస్ కోడ్ ఏంటంటే లంగావణి వేసుకుంటారు ఆడపిల్లలు. మగపిల్లలు ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకుంటారు. సంప్రదాయ దుస్తుల్లో ఉంటారండి ఆడపిల్లలు కూడా. చాలా పద్ధతిగా ఉంటుందండి వాతావరణం కూడా. ఇక్కడ ఇది అందరి ఇల్లు అండి, భోజనశాల ఇది.
ఇది ఎంట్రన్స్. అమ్మ ఫోటో ఇక్కడ మండపంలో పెట్టారు. మండపంలో పెట్టి అమ్మవారి ఫోటో ఇక్కడ ఇలా పెట్టారు. అమ్మవారు ఇలా ఉంటారనమాట. నెక్స్ట్ మీకు ఇక్కడ సిట్టింగ్ అంతా నేను చూపిస్తాను. ఇదంతా భోజనశాల అండి. చూడండి, ఈ సిట్టింగ్ అంతా ఫిల్ అయిపోతారండి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. అక్కడ బుక్స్ కౌంటర్స్, మనకు కావాల్సిన బుక్స్ కానీ అమ్మవారి ఫొటోస్ కానీ అన్నీ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.